అందరికీ నమస్కారం అండి. పెద్దలు తెలుసా ఎందుకంటే ఇంకా ఫేస్ట్ జయరామ్ గారు, సతీష్ గారు, అలాగే ఇక్కడ అట్లాంటా ప్రాంతాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా రైతులందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. నేను మొన్న డీసీలో 50 years ఫంక్షన్ చేశాను కదా తెలుసు. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ ప్రోగ్రాం కోసం నేను రావడం జరిగింది. బ్రహ్మాండంగా చేశారు. మీరు అందరూ సహకారం, పెద్ద సహకారం, సతీష్ గారి, జయరామ్ గారి పెద్ద సహకారంతో బ్రహ్మాండం. నేను ఫస్ట్ టైం చూశాను. ఎంత ఆనందపడ్డానంటే 2 days కూడా మీటింగ్కి వెళ్ళాను. ఫస్ట్ డే లేదు, సెకండ్ డే కూడా కూర్చున్నాను. ఎంత ఆనందపడినంటే ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు దూరం నుంచి వచ్చి తెలుగు వాళ్ళందరూ కూడా అమెరికాలో అటువంటి బ్రహ్మాండమైన సభను నిర్వహించారంటే తెలుగువాడిగా నేను చాలా గర్వపడ్డాను. బ్రహ్మాండం చేశాను అందరూ సపోర్ట్తో. అయితే ఆ రోజు ప్రోగ్రాం వెళ్ళిపోవాలి నేను. కానీ నేను మన పెద్దలకు ఏమన్నానంటే మన ఎలక్షన్లో నేను చూశాను. నేను దగ్గర నేను రాజకీయాల్లోకి వచ్చిన నేను 42 సంవత్సరాల్లో 11 ఎలక్షన్ పోటీ చేశాను. నేను అదే నేను కాదు 11 ఎలక్షన్ పోటీ చేశాను, ఎంపీతో సహా. 11 ఎలక్షన్లో 9 సార్లు గెలిచాను. అది నా గొప్పతనం కాదు, పెద్ద ఆయన గొప్పతనం. పెద్ద అయినారు నందమూరి తారక రామారావు గారు. నేను ఎప్పుడు కూడా ఎందుకు గౌరవిస్తాను తెలియజేసుకోవాలంటే నేను చాలా మారుమూల గ్రామంలో పుట్టా. ఇంకా పెద్దలు చెప్పారు, ఇది తెలుసు మా ప్రాంతం గురించి. చాలా చిన్న విలేజ్లో పుట్టాను నేను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా, పెద్ద ఫ్యామిలీ, డబ్బులున్న ఫ్యామిలీ కాదు. ఎన్టీ రామారావు గారు నాకు 83లో కబురు పెట్టారు రమ్మని. వచ్చి కలవమన్నారు. అప్పుడు రామారావు గారు పరిచయం లేదు, నేను ఎవరో అతను తెలియదు. అతను నాకు తెలిసింది సినిమా యాక్టర్ కాబట్టి, సినిమా చూస్తాను కాబట్టి తెలుసు. వెళ్ళి కలిస్తే అన్నగారు ఎందుకు రమ్మన్నారంటే నీ వయసు ఎంత అడిగారు నన్ను. ఎందుకు అడుగుతున్నారు నాకు తెలియదు. నేను నవ్వి 24 సంవత్సరాల 8 నెలలు సార్ అన్నాను. అరే నీకు ఏది సరిపోలేదే, ఎమ్మెల్యేకి ఇద్దాం అనుకున్నా అన్నా. ఏది సరిపోతుంది సార్ అన్నాను నేను. 25 కాదు కదా అన్నారు. ఎలక్షన్ 5 నెలల టైం వస్తే వీళ్ళు నాకు వయసు ఇచ్చేసి అలాగే నాకు టికెట్ ఇచ్చారు. ఓకే నవ్వి సరిపోతుంది గెలిచా. నా దృష్టి ఏంటంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నాకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నేనే. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మన రాష్ట్రం 25 yearsకి యంగెస్ట్ ఎమ్మెల్యేకి నేను ఉన్నాను. ఏలూరులో అప్పుడు డాక్టర్ రంగారావు గారని పెద్ద చనిపోయారు. అతను హైయెస్ట్ ఏజ్. చిన్న కురవాణ్ణి తీసుకొచ్చి యంగెస్ట్ ఎమ్మెల్యేకి చేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని ఎలా మర్చిపోతాను మనం. తర్వాత నాదెండ్ల భాస్కర్ గారి టైంలో 2 yearsకి మళ్ళీ ఎలక్షన్ వచ్చింది 85లో. మళ్ళీ నాకు టికెట్ ఇచ్చే మళ్ళీ గెలిస్తే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాను. నువ్వు రెడీగా ఉండన్నారు నన్ను. ఎందుకు రెడీగా ఉండమన్నారు ఏంటి అనుకున్నాను నేను. నెక్స్ట్ డే లిస్ట్ చూస్తే ఆ లిస్టులో నా పేరు మంత్రిగా పేరు ఉంది. అప్పుడు నాకు 27 years. మంత్రిగా ఫస్ట్ టైం అయితే నాకు 27 సంవత్సరాలు. మంత్రివర్గంలో ఉన్న లిస్ట్ పేరు ఉంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ లిస్ట్ ఇచ్చారు. ఇండియాలోనే యంగెస్ట్ మినిస్టర్గా నాకు ఇండియాలో యంగెస్ట్ మినిస్టర్ నేను ఆ రోజుల్లో. అటువంటి గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి
నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆ పార్టీ అంటే అభిమానం, సిద్ధాంతాలు అభిమానం, రామారావు గారి ప్రాణం. ఆ పార్టీ కోసం నేను చెయ్యి తప్పదు, అది నా బాధ్యత. అంటే నాకు వచ్చాము, పార్టీని నమ్ముకుంటూ వచ్చాం. మరి నేను ఎందుకు వచ్చానండి ఈ ప్రాంతాలు కూడా డీసీ నుంచి నా పని అయిపోయి వెళ్ళిపోతాం అనుకున్నాను. మొన్న మీరు ఎలక్షన్లో మీరు చేసినటువంటి సేవ నేను ఎప్పుడు చూడలే. తెలిసి నాకు 42 years నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్ఆర్ఐస్ సహకారం గురించి చూశాను నేను. ఎన్ఆర్ఐస్ అంటే చాలా మంది దృష్టిలో పార్టీకి డోనర్స్ అనుకుంటున్నాను, పార్టీకి ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తుంటారు. ఎన్ఆర్ఐస్ అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ మొన్న ఎలక్షన్లో మీరు చేసింది చిన్న విషయం కాదు. రాష్ట్రం కోసం మీరు చేసిన ప్రయత్నం నేను కళ్ళారా చూసా. ఇది ఫైనాన్స్కి సపోర్టే కదా. మీరు పగలంతా ఉద్యోగం చేసుకొని రాత్రులు ఇంట్లో కూర్చొని లిస్ట్ తయారు చేసుకొని మీ గ్రామాలు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ ఓటేసి మేము చేయలేదని చెప్తారు. ప్రతి గ్రామాల్లో కూడా ఈ ప్రాంతానికి రోజుకి 100 మంది 150 మంది ఫోన్లు వచ్చి విదేశీ తెలుగుదేశం పార్టీ ఓటేయండి, రాష్ట్రాన్ని కాపాడని చెప్పి మీ ఎన్ఆర్ఐస్ అందరూ పేరున కష్టపడ్డారు. ఇక తెలుగుదేశం పార్టీ గెలుపులో మీరు కూడా బాగా ఉన్న మా విషయం మర్చిపడుతుంటే అది నాకు తెలుసు. నేను కూడా మా నర్సీపట్నంలో చాలా ఫోన్ కాల్స్ వచ్చి ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడి నుంచో ఎన్ఆర్ఐ, అమెరికా నుంచో ఎక్కడి నుంచో అట్లాంటా నుంచి ఎక్కడ ఫోన్లు వచ్చి తెలుగుదేశం పార్టీ ఓటు ఏమో చెప్పి ఎందుకు చెప్పాలండి, అంత అవసరం ఏముంది? రాష్ట్రం మంది, రాష్ట్రం బాగుండాలి. ఆ సైకో వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది. మళ్ళీ పౌర నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రయత్నం చేశారు. అంటే డీసీ నుంచి వెనక్కి వెళ్ళిపోకుండా మా సతీష్ గారిది మన అందరి పెద్దలందరితో మాట్లాడి సరే 4-5 రోజులు ఉంటాను, కొన్ని పట్టణాలు వెళ్ళి మన ఎన్ఆర్ఐస్ చేసిన సేవకి వాళ్ళందరినీ కలిసి నా నమస్కారం చెప్పాలని సార్ నాకు చెప్తున్నాను. నాకు అనిపించింది ఎలాగా 5 రోజులు ఉంటాను నేను అక్కడ, ఎక్కడో కూర్చుని బదులు సార్ అందరినీ కలిసి మీతో పరిచయం అయినట్టు ఉంటుంది. తర్వాత మీరు ఎలక్షన్లో మీరు చేసిన సేవని ఒకసారి మీకు గుర్తు చేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేయాలని తీసుకుంటే అంతే. దాంట్లో భాగంగా డీసీలో అయిపోయిన తర్వాత డెలాస్ వెళ్ళాం మొన్న. అక్కడ కూడా అందరినీ కలిసి మన ఎన్నికల్లో మీరు చేసిన సేవకి ధన్యవాదాలు చెప్పి రావడం జరిగింది. అలాగే ఈరోజు అట్లాంటా వచ్చాం, మధ్య రేపు ఇక్కడ న్యూజెర్సీ కూడా వెళ్తున్నాను. అందరినీ కలిసి నేను మళ్ళీ ఆంధ్ర వెళ్ళాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తాను. చెప్పాలనుకుంటూ వచ్చాను. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అండి. మన రాష్ట్రం కోసం మీరు చేస్తున్న కార్యక్రమాలకి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ మంత్రి అయ్యాడు, మీ ఎన్ఆర్ఐ, మీ అందరు తెలిసిన వాడే. అతని తాతగారు నేను కలిసి ఎంపీ చేసాం, ఢిల్లీలో ఎంపీగా పనిచేసాం. చాలా మంచి కుటుంబం. అతను కూడా ఈ మధ్య నాతో కలిసినప్పుడు మా పక్క జిల్లా కాబట్టి, విజయనగరం కూడా మా పక్క జిల్లా కాబట్టి ఎక్కువ కలుసుకుంటాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు, ఏదో చెయ్యాలని తపంతో ఉన్నాడు. నేను చెప్పాను తప్పనిసరిగా మా సపోర్ట్, పెద్దల సపోర్ట్ మీకు ఉంటుంది, పాపం చేయమని చెప్పాను. అంచేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్ఐఆర్ఎస్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా మంత్రిని కూడా ఏర్పాటు చేసి ఏదో కార్యక్రమాలు చేయాలని తపంతో ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలన్నది ఇక్కడ పద్ధతి కాదు. ఇక్కడ మనం కూడా గవర్నమెంట్ నుంచి మీ ఎన్ఆర్ఎస్కి సపోర్ట్ ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది సూచనలు కూడా తెలియవలసిన అవసరం ఉంది. నాకు మంత్రిగా చేసే అనుభవం ఉంది, కానీ మీకేం కావాలని మాకు తెలియదు కదా. మాకు మీరు ఏం కోరుకుంటున్నారు, గవర్నమెంట్ ద్వారా మీకు ఏ సాయం కావాలనుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా మాకు తెలియజేసినట్టయితే తప్పనిసరిగా నిన్న కూడా మనం మీటింగ్ చెప్పాను శ్రీనివాస్కి. శ్రీనివాస్ అందరితో మాట్లాడి ఏం కావాలో చేయి, అవసరం అయితే చట్టం మారుద్దాం, అయ్యా చట్టం మారుద్దాం. నువ్వు డేటా కరెక్ట్ చేయి, అసలు నీకు ఏం కావాలో చూడు,
అవసరమైతే అసెంబ్లీలో చట్టం ప్రవేశపెట్టు. అసెంబ్లీలో స్పీకర్గా నేనే ఉంటాను. కాబట్టి 3 గంటలు చర్చ పెట్టు. నీకు కావాల్సిన టైం నేను ఇస్తానయ్యా. ప్రతిపక్షం లేదు, ఓటింగ్ ఉన్న పర్లేదమ్మా. మనం న్యాయం కోసం అడుగుతున్నాం. వాళ్ళ దుర్మార్గం చేయట్లేదు కదా. నేనే పడుకో సాధుడు అన్నాడు, మొన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడితే బాగుంటుంది జోక్ చేస్తామని. చంద్రబాబు నాయుడుకి నా నోటి ప్లాస్టర్ వేసేది. నాకు మాట్లాడడం సరదాగా మాట్లాడడం కానీ ఇది రాజ్యాంగపరమైన పోస్ట్. మంచిది మాట్లాడలేకపోతాను, లేకపోతే వాయించాలని నాకు ఎందుకు బాధపడ్డా. నేను నా మీద 16 కేసులు పెట్టాడు, చూసా కదా. పెడితే పెట్టిన భయపడలే. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు, నా మీద 8 కేసు పెట్టాడు. చెప్పడానికి బాధ వస్తుంది. 67 సంవత్సరాలు 8 కేసు పెట్టాడు. నేను నవ్వుతుంటే ఎక్కువైంది బాధ కసి ఇప్పుడు ఉంది నాకు. కాకపోతే పోస్టులో కూర్చోబెట్టారు, నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. నేను ఇంకా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా నేను ఒకటే చెప్పాను, చంద్రబాబు గారికి ఒకటే చెప్పాను. నేను ఏ ఇష్యూ అయినా సరే అసెంబ్లీ పెట్టి చేద్దామండి, ధైర్యం చేద్దాం, పబ్లిక్ చేద్దాం, చట్టం చేద్దాం. రాష్ట్రం కోసం మనకు కావాల్సిన చట్టాలు చేసుకుందాం. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయకూడదు? మనం మంచి పని చేయడానికి ఎందుకు భయపడాలా? తప్పు పని చేయాలంటే భయపడతాం, మంచి పని చేయడానికి ఎందుకు భయపడాలా? అంటే మన కోరిక ఒకటే, రాష్ట్రం అభివృద్ధి కావాలి. నాకు మనందరికీ కూడా అది కోరికైతే. ఇందాక చెప్పారు, పెద్దలు చెప్పారు. నాకు పెద్ద ఇందాక మాట్లాడుతూ చెప్పారు, కాదు ఇక్కడే ఉంది అమ్మ మైలవరం కదమ్మా. ఇందాక నాకు కలిసింది, ఇక్కడ కలిసాడు. పక్క వచ్చి బాబు ఏ పరిస్థితిలో కూడా పోలవరం రాజధాని పూర్తి చేయాలని నాకు కోరుతుంది. ఆ వయసులో రాష్ట్రం మన రాష్ట్రం బాగుండాలని చెప్పేవాడు. పక్క మాట్లాడుతుంటే ఎంత సంతోషించాను. అది గుర్తు చెప్తాను. ఇప్పుడే పక్కనే అక్కడ హాల్లో కూర్చున్న పక్క వచ్చి బాబు ఇంటి పరిస్థితిలో పోలవరం రాజధాని 2 పూర్తి చేయండి. ఎంత సంతోషం. ఇది ప్రజల కోరిక, ఆవిడ కోరిక కాదు, ప్రజల కోరిక. దానికి మన అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది మన బాధ్యత. చేద్దాం. యాజ్ ఎ స్పీకర్గా నేనేం చేయాలో అది చేస్తాను. నేను ఎలాంటి చర్చకైనా సరే అవకాశం ఇస్తాను, టైం ఇస్తాను. అవసరమైతే చట్టాలు చేద్దాం. మెజార్టీ మనకు ఉంది. అందుకే మనకు చెప్పాను, నేను ఆ సైకోని కూడా అసెంబ్లీకి రమ్మని చెప్పాను. నేను ఎమ్మెల్యే ఎవరైతే మాకు ఎందుకు రాగమ్మా, చూద్దాం వస్తుంటారు. చూద్దాం. రెడ్ బుక్ గురించి ఉంది, అది చెయ్యాలమ్మా. అంటే ఇక్కడ ఎక్కడ నేను మాట్లాడకూడదని ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేటువంటి వ్యక్తులందరినీ కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే, తీసుకొని తీరవలసిందే. చంద్రబాబు నాయుడు గారి మీద మనం ఒత్తిడి తేవలసిందే. భయపడాల్సిన పని లేదు. ఇంకేంటంటే ఎంత ఇబ్బంది పడ్డారు. మీ ఎన్ఆర్ఎస్ని ఎంత ఇబ్బంది పెట్టారు. ఎయిర్పోర్ట్లో ఎన్ఆర్ఎస్ వస్తే అరెస్ట్ చేయలేదండి. రాష్ట్రానికి వస్తే అరెస్ట్ చేస్తారా? కేసులు పెడతారా? అంత దౌర్జన్యాలు చేస్తూ ఉంటే లేడీస్ అని చూడకుండా ఇంటికి అరెస్ట్ చేస్తారా? అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి తలుపులు కొట్టి వితౌట్ అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారా? ఎన్ని మర్చిపోతాం మనం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం ఖండించవలసిన అవసరం ఉంది. మన ఉమ్మడి కూటమిలో మన కార్యకర్తలందరికీ కూడా ఉత్సాహం తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఆ బాధ్యత మేము మర్చిపోం. ఎట్టి పరిస్థితులు కూడా మీకు అందరికీ అండగా ఉంటాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అలాగే మినిస్టర్ గారికి కూడా ఎన్ఆర్ఎంఎస్ఏ గారు కాదు,
చిన్న పరిశ్రమలు ఇవి కూడా ఉన్నాయి అతను విషయం. మీరు పెట్టుబడులు కూడా పెట్టవలసిన అవసరం కూడా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే పెట్టుబడులు పెట్టడానికి మీకు అవకాశం రావాల్సింది. మీ ద్వారా మన పిల్లలకు చాలా మందికి ఉపాధి కలుగుతుంది. దీని గురించి కూడా మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి మీరు చేసిన సేవకి, మీరు చేసిన సహకారానికి రాష్ట్రం కోసం చేశారు మీ కథను. మరొకసారి మీ అందరికీ పేరున తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటామని చెప్పి, ఎప్పుడు మీ సేవను మర్చిపోవాలని చెప్పి మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మీ అందరినీ కలిసి వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరున ఎక్కువ మాట్లాడకపోతున్నాను చెప్పి నాకు పని ఆర్థిక గీతం కూడా దాటలేకపోతున్నాను. మీ అందరి సార్ ఆశీర్వాదం సహకారం వారిని కోరుకుంటూ తీసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చిండు నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. చిన్నప్పుడు కాకినాడ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ చదువుకున్నాను. తర్వాత డిగ్రీ కాకినాడ పిఆర్ కాలేజీ చదువుకున్నాను. మా తాతయ్య గారు కూడా ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, స్వతంత్రం గుర్తు, నక్షత్రం గుర్తు, ఇండిపెండెంట్ పోటీ చేసిన తర్వాత వారసత్వం నాకు వచ్చింది అనుకుంటాను. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నేను రాజకీయాలకు వస్తాను అనుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగం రాలేదు. సరే వ్యవసాయం చేసుకుందాం ట్రై చేశాను. 2 ఎకరాలలో మిరప తోట వేశాను. మిరపకాయలు ఒక్కాయ కాయలేదండి. సంవత్సరాంతా రోజు పొలంలోకి వెళ్ళేవాళ్ళు, నీరు పెట్టేవాళ్ళు, అన్ని చేశాను. ఒక్కాయ కాయలేదు. ఊళ్ళో అందరూ ఎటకారం చేశారు. వ్యవసాయం చేసేవారు, ఒక్క మిరపకాయ కాయలేదు, దిగ్గ రాజకీయాలు.